పోలీసులు రంగంలో దిగారు. షాద్నగర్లో ఒక ఇంట్లో నయీం ఉన్నాడు అని పక్కా ఆధారాలు రాబట్టారు. అతన్ని పట్టుకునే క్రమంలో నయీం AK-47తో కాల్పులు చేశాడు. జాయింట్ ఆపరేషన్ చేసి పోలీస్ ఎదురు కాల్పులు చేయడంతో నయీం అక్కడికక్కడే చనిపోయాడు. ఇది ఆ టైంలో ఒక హాట్ న్యూస్ అండి. చాలా న్యూస్ ఛానల్స్లో స్పెషల్ స్టోరీగా వేశారు. ఆయన భార్య చెల్లికి కూడా నయీం అక్రమాల్లో పాత్ర ఉందని కొంతమంది చెప్తున్నారు. దీన్ని కొంతమంది కొట్టేస్తున్నారు. కాకపోతే ఈ కేసులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే కొంతమంది పోలీసులు కూడా వారి వ్యక్తిగతమైన పనులు నయీం గ్యాంగ్తో చేయించుకునేవారు. ఇక్కడ నయీం తమ్ముడిని నక్సలైట్లు చంపడంతో ఈ ప్రతీకారం మొదలైంది. ఆ ప్రతీకారం కాస్త దౌర్జన్యం, దుర్మార్గం దాకా వెళ్ళింది. నయీం షాడిజం గురించి చెప్పాలంటే కొన్ని కేసులు ఉన్నాయి. పాములను ఇండ్లలో వదిలి చంపడం, ముక్కలు ముక్కలుగా నరకడం, తన అక్కని రేప్ చేసిన వాడిని చంపి మర్మంగాన్ని కొరికి తిన్నాడు, ఇంత రాక్షసుడు ఉండేవాడు అని చాలా కథనాలు ఉన్నాయి. నయీం ఆహార అలవాట్లు కూడా చాలా విచిత్రంగా ఉండేవి అని చాలా మంది చెప్తుంటారు. పచ్చి మాంసం తినడం చేస్తూ ఉండేవాడని ఇన్ఫర్మేషన్. నయీంకి అమ్మ అక్క కూడా తోడు ఉన్నారు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. నయీం చనిపోయిన తర్వాత ఆస్తి పత్రాలు లెక్కించడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది అంటే తెలుసుకోవచ్చు తను ఎంత ఆస్తి సంపాదించాడు.